పాక్ ఆక్రమిత కాశ్మీర్ పేరు మాత్రం ఆజాద్ కాశ్మీర్. కానీ అక్కడ నిజంగా స్వేచ్ఛ ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? స్వయం ప్రతిపత్తి ఉందా? పాకిస్తాన్ ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రత్యేక ప్రధాని, రాష్ట్రపతి, శాసనసభ, జెండా, రాజ్యాంగం పేరుతో ఒక తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. పైకి ప్రజాస్వామ్య వ్యవస్థలా కనిపించినా లోపల నుంచి ప్రతి తీగను ఇస్లామాబాద్ కదుపుతోందన్నది జగమెరిగిన సత్యం. అసలు పీఓకేలో కనిపిస్తున్న ప్రభుత్వం నిజంగా ప్రజల ప్రభుత్వమా, లేక పాకిస్తాన్ ఆడిస్తున్న రాజకీయ నాటకంలో భాగమా? ఆజాద్ కాశ్మీర్ వెనుక దాగి ఉన్న వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి చాలా మందికి ఓ సందేహం రావచ్చు. అది పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతమే అయితే అక్కడ ప్రత్యేకంగా ప్రధాని, రాష్ట్రపతి, శాసనసభ, రాజ్యాంగం, జెండా ఎందుకు ఉన్నాయి? అలాగని పీఓకే నిజంగానే స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతమా కాదా? ఇటీవల పీఓకేలో చెలరేగిన ఆందోళనలు, పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేత చర్యల నేపథ్యంలో ఈ ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి. పాకిస్తాన్ అధికారికంగా పీఓకేను ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ గా పిలుస్తుంది. పేరు వింటే అది స్వతంత్రమైన స్వయం ప్రతిపత్తితో నడిచే ప్రాంతంలా అనిపిస్తుంది. అక్కడ ప్రత్యేక శాసనసభ ఉంది, రాష్ట్రపతి, ప్రధాని, న్యాయ వ్యవస్థ, మంత్రివర్గం, జెండా, తాత్కాలిక రాజ్యాంగం కూడా ఉన్నాయి. పైకి చూస్తే ఒక ప్రత్యేక రాజకీయ వ్యవస్థ ఉన్న ప్రాంతంలా కనిపిస్తుంది. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ వ్యవస్థ వెనుక ఉన్న కథ 1947 విభజన కాలానికి వెళ్తుంది. జమ్మూ కాశ్మీర్ సంస్థానం భారత్లో విలీనం కావడంతో మొదటి భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. యుద్ధం ముగిసే సమయానికి కాశ్మీర్లోని కొంత భూభాగం పాకిస్తాన్ ఆక్రమణలో మిగిలిపోయింది. అయితే ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్లో అధికారిక ప్రావిన్స్ గా కలుపుకోలేదు. అలా చేస్తే మొత్తం జమ్మూ కాశ్మీర్ పై తమ హక్కు బలహీనపడుతుందని ఇస్లామాబాద్ భావించింది. అందుకే ఒకవైపు కాశ్మీర్ వివాదం కొనసాగుతుందనే వాదనను నిలబెట్టుకుంటూనే మరోవైపు ఆ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంలా ప్రపంచానికి చూపించే వ్యూహాన్ని అమలు చేసింది. దీంట్లో భాగంగానే 1949 కరాచీ ఒప్పందం ద్వారా రక్షణ, విదేశాంగ సమాచార వ్యవస్థ వంటి కీలక అధికారాలను పాకిస్తాన్ తన చేతుల్లోకి తీసుకుంది. అనంతరం 1974లో తాత్కాలిక రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి రాష్ట్రపతి, ప్రధాని, శాసనసభ, న్యాయ వ్యవస్థ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. దీంతో పీఓకేకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ రాజ్యాంగం ప్రకారం పీఓకేలో ఆ దేశ అధ్యక్షుడు రాజ్యాంగబద్ధ అధిపతి కాగా ప్రధాని కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరించాలి. కానీ అలా ఏనాడు జరగలేదు. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారులు ఎక్కువగా పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటూ వచ్చాయి. రక్షణ, విదేశాంగం, ఆర్థిక విధానాలు, వ్యూహాత్మక అంశాలు, కీలక పరిపాలన నిర్ణయాలన్నీ ఇస్లామాబాద్ అనుమతితోనే అమలవుతాయి. పీఓకే పరిపాలనలో కూడా పాకిస్తాన్ నుంచి పంపిన అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది. అంతేకాదు పీఓకేలో రాజకీయ వ్యవస్థపై పాకిస్తాన్ ప్రభావం ఎంత బలంగా ఉందో అక్కడి ఎన్నికల విధానం కూడా చూపిస్తుంది. శాసనసభలో కొన్ని స్థానాలు పీఓకేలో నివసించే ప్రజల కోసం కాకుండా పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీర్ శరణార్థుల కోసం కేటాయించారు. ఈ స్థానాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విమర్శలు ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజల కంటే ఇస్లామాబాద్కు మరింత అనుకూలంగా రాజకీయ సమీకరణలు జరిగే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరో వివాదాస్పద అంశం విధేయత ప్రమాణం. పీఓకేలో ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వ్యక్తులు కాశ్మీర్ పాకిస్తాన్లో విలీనం కావాలనే సిద్ధాంతానికి మద్దతు ఇస్తామని తప్పనిసరిగా ప్రమాణం చేయాలి. భిన్నాభిప్రాయాలకు, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలకు అక్కడ అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయని విమర్శలు ఉన్నాయి. అలా ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్తాన్ సృష్టించిన నామమాత్రపు రాజకీయ వ్యవస్థేనని స్పష్టమవుతుంది. ఇక భారత్ మాత్రం పీఓకేను ఎప్పటికీ తన అంతర్భాగంగానే పరిగణిస్తుంది. 1947 నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉందని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ కూడా పీఓకే భారత భూభాగమేనని అధికారికంగా పేర్కొంటుంది. అందుకే పీఓకేకు ప్రత్యేక రాజ్యాంగం, ప్రధాని, అధ్యక్షుడు, జెండా వంటి వ్యవస్థలు ఉన్నాయనే కారణంతో అది స్వతంత్ర ప్రాంతమో ప్రత్యేక దేశమో అయిపోదని భారత్ వాదిస్తుంది. దశాబ్దాలుగా ఆజాద్ కాశ్మీర్ అనే పేరుతో ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాస్తవానికి పీఓకే రాజకీయ, పరిపాలన, భద్రతా వ్యవస్థలన్నీ ఇస్లామాబాద్ నియంత్రణలోనే కొనసాగుతున్నాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. అందుకే పీఓకేలో కనిపించేది ఒక ప్రభుత్వం అయితే పనిచేసేది మాత్రం పాకిస్తాన్ రిమోట్ కంట్రోల్ వ్యవస్థేనని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. పీఓకేలో ప్రత్యేక ప్రభుత్వం కనిపించవచ్చు, ప్రత్యేక జెండా ఎగరొచ్చు, ప్రత్యేక రాజ్యాంగం కూడా ఉండొచ్చు. కానీ అవన్నీ ఒక రాజకీయ ముసుగు మాత్రమే అన్నది సత్యం. ఎందుకంటే కీలక అధికారాలు, భద్రతా వ్యవస్థ, విదేశాంగం, వ్యూహాత్మక నిర్ణయాలన్నీ పాకిస్తాన్ నియంత్రణలోనే ఉన్నాయి. అందుకే పీఓకేలో కనిపించేది స్థానిక పాలనలా ఉన్నా నడిచేది మాత్రం ఇస్లామాబాద్ ఆదేశాలు ప్రకారమే. కాశ్మీర్ ముమ్మాటికి భారతదేశ అంతర్భాగమేనని, పీఓకే పాక్ ఆక్రమణలో ఉన్న భారత్ భూభాగమేనని భారత్ స్పష్టంగా ప్రకటిస్తోంది. పేర్లు మార్చి రాజకీయ ముసుగులు వేసినా పాక్ ఆక్రమణ వాస్తవాన్ని దాచలేవన్నదే భారత్ వాదన.